ఆదికాండము 12వ అధ్యాయము. అబ్రాముకు దేవుని పిలుపు. యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు, నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. యెహోవా అతనికి చెప్పినట్లు అబ్రాము చేశాడు. అతనితో పాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయస్సు 75 సంవత్సరాలు. అబ్రాము తన భార్య శారయిని, తన సోదరుడి కొడుకు లోతును, హారానులో తాను తన వాళ్ళు సేకరించిన ఆస్తి అంతటినీ, వాళ్ళ సంపాదన మొత్తాన్నీ తీసుకుని కనాను అనే ప్రదేశానికి వచ్చాడు. అబ్రాము ఆ ప్రదేశంలో షెకెములో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి మోరే ప్రాంతంలో సింధూర వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి ఆ ప్రదేశంలో కనానీయులు నివాసం ఉన్నారు. యెహోవా అబ్రాముతో, నీ వారసులకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమబలి అర్పించాడు. అతడు అక్కడ నుంచి బయలుదేరి బేతేలుకు తూర్పు వైపున ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి యెహోవా పేరట ప్రార్థన చేశాడు. అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణం వైపు వెళ్ళాడు. అబ్రాము శారయి ఐగుప్తులో. అప్పుడు ఆ ప్రదేశంలో కరువు వచ్చింది. కరువు తీవ్రంగా ఉన్న కారణంగా అబ్రాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు. అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య శారయితో, చూడు, నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు. ఐగుప్తీయులు నిన్ను చూసి, ఈమె అతని భార్య అని నీ మూలంగా నన్ను చంపుతారు, కాని నిన్ను బ్రతకనిస్తారు. నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు అన్నాడు. అబ్రాము ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు శారయి చాలా అందంగా ఉండటం గమనించారు. ఫరో అధిపతులు ఆమెను చూసి ఫరో దగ్గర ఆమె అందాన్ని పొగిడారు. ఆమెను ఫరో ఇంటికి తీసుకెళ్లారు. ఆమె మూలంగా అతడు అబ్రామును చాలా బాగా చూసుకున్నాడు. అతనికి గొర్రెలు, ఎడ్లు, మగ గాడిదలు, సేవకులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇచ్చాడు. అప్పుడు యెహోవా అబ్రాము భార్య శారయిని బట్టి ఫరోను అతని ఇంటివాళ్ళను తీవ్రమైన రోగాలతో బాధపరిచాడు. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నువ్వు నాకు చేసిందేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? ఈమె నా సోదరి అని ఎందుకు చెప్పావు? ఒకవేళ నేను ఆమెను నా భార్యగా చేసుకుని ఉంటే ఏమి జరిగేది? ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకువెళ్ళు అని చెప్పాడు. తరువాత ఫరో అతని గూర్చి ప్రజలకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అబ్రామును అతని భార్యతో అతని ఆస్తిపాస్తులన్నిటితో సహా పంపివేశారు.